అందరికీ నమస్కారము. వట్టి చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది పిండి కూర అని అంటారు. పిండి కూర అని అంటే ఎల్లమ్మ దగ్గర పూజలో పెడతారు. ఇది కర్రీ తప్పనిసరి. మేము కూడా స్టార్టింగ్లో పిండి కూర అంటే ఏంటి అనుకున్నాము. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు తిన్నామంటే మళ్ళీ ఎల్లమ్మ పండుగ దాకా ఆ టేస్ట్ మనకు అలానే గుర్తుండిపోతుంది. ఇలా చేపలను వేడి గిన్నెలో వేయించుకోవాలి. లైట్గా వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెము వాటర్ గోరువెచ్చగా మనం చేయి పెట్టి కడిగేలాగా వేడి పెట్టుకొని అందులో సాల్ట్ వేసేసి గట్టిగా పిసికి కడగాలి. చేపలను కడిగిన తర్వాత ఆయిల్ వేడి పెట్టి ఈ ఆయిల్లో వేసి మంచిగా వేయించాలి ఎర్రగా. ఇప్పుడు ఎర్రగా వేయించాలి, ముందైతే లైట్గా వేయించాలి. ఇంకా ఈ ఎర్రగా వేయించినవి తీసి గిన్నెలో వేసి కొంచెం సాల్ట్ కారం వేసి మంచిగా కలిపి పెట్టేసుకోవాలి పక్కకు. చాలా కరకరలాడిపోతాయి పప్పుచారు అంచుకైతే ఏమో టేస్ట్ ఉంటాయి అలా కూడా. ఇలా ఆయిల్ వేడి పెట్టేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి పెద్ద ఉల్లిపాయలు 2 వేసుకుంటే సరిపోతుంది. ఎంబటే అల్లం వేయాలి, పసుపు వేయాలి, మళ్ళీ కలిపిన తర్వాత ఎంబటే కారం వేయాలి, సాల్ట్ వేయాలి తగినంత. ముందు చేపల మీద చల్లినాం కదా, దాన్ని చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా కలపగానే మళ్ళీ కారం ఈ ఆయిల్లో ఉల్లిపాయతోటి కలపగానే ఎంబటే వట్టి చేపలు వేసేయాలి. వేయించిన వట్టి చేపలు వేసినాక మళ్ళీ అది కలిపేసి ఇంకా నూనె పొడి వేసేయాలి. ఇది పౌడర్ రెడీ చేసుకున్నాము, నూనె పొడి వేసేయాలి. వేసి కలపాలి. నూనె పొడి వేసినాక ఇక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు ఉంచకూడదు. కొంచెం ధనియా పొడి వేసేసి బంద్ చేయాలి. ఇక కర్రీ మట్టుకు మనము ఎంబటే వేసుకోవడము, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీ మనము ఎల్లమ్మ దగ్గర తీపన్నం వండుతాం కదా, తీపన్నం మీద ఈ చేపల కూర కలుపుకొని తినొచ్చు. గుడాలల్లో ఈ చేపల కూర కలుపుకొని తినొచ్చు. ఆ గుడాలల్లో తీపన్నంలో పెరుగు కలిసినా కానీ వట్టి చేపల కూర కలిపితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఉత్తప్పుడు కూడా ఇలా చేసుకొని పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వట్టి చేపల కూర అంటే అమ్మో అని అంటారు, భయపడతారు. కానీ ఈ ప్రాసెస్తో అలా సాల్ట్ వేసి చేపలను కడిగి ఇలా చేసి చూడండి ఒకసారి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి.